ఉన్నాము. ఒకప్పుడు పాపం చేసేవారంగా ఉన్నాము, ఒకప్పుడు బహు పాపములో ఉన్నాము. అయితే ఆ గుంటలో నుంచి, ఊబిలో నుంచి దేవుడు ఏం చేసినాడు? మనం పైకి లేవనెత్తి బండ మీద స్థిరపరిచినాడు. ఒక స్థిరమైన జీవితము, పాపము లేని జీవితము, పవిత్రమైన జీవితము, యేసు ప్రభువుతో అంటకట్టబడిన జీవితము, వాక్యంతో అంటకట్టబడిన జీవితము, ఆయన క్రమంతో అంటకట్టబడిన జీవితము. దావీదు ఒకప్పుడు పాపం చేసిన వాడుగా ఉన్నాడు. అతన్ని ఏం చేసినాడు? దేవుడు బండ మీద స్థిరపరిచినాడు. అందుకని దావీదు ఒక మాట చెప్తూ వచ్చినాడు సాక్ష్యము. దావీదు తన జీవిత దినములను యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు. యథార్థంగా అంటే వాక్యం ఎట్లా ఉందో అట్లనే, అంటే దేవుడు స్థిరపరిచినాడు, అతని పాదాలని స్థిరపరిచినాడు. దావీదు తన జీవిత కాలం అంతా యథార్థంగా జీవించను. అంతేకాకుండా యెహోవా ఇచ్చిన ఆజ్ఞల్లో ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండెను. ఇది అందరికి తెలిసిందే. అంటే దావీదు ఒకప్పుడు పాపం చేసినాడు. అయితే ఏం చేసినాడు దేవుడు? ఇక పాపము జోలికి పోకుండా కాపాడుతూ వచ్చినాడు. అదే రీతిగా మన జీవితంలో నేనైతే ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, ఇవాళ సినిమాలు జోలికే పోకుండా కాపాడుతూ వచ్చినాడు. ఒకప్పుడు కోపం వస్తే కొట్టేవాడిని, అయితే ఆ కొట్టుడు వైపు పోకుండానే కాపాడుతూ వచ్చినాడు. చదవండి ఈ మాట. 1 రాజులు 15వ అధ్యాయం 4వ వచనంలో దావీదు తన జీవితంలో ఊరియా మరి భార్య సంగతి తప్ప తన జీవితంలో జీవిత దినములన్నీ యథార్థంగా ఉన్నాడు. 1 రాజులు 15వ అధ్యాయం 4వ వచనంలో అట్లా ఉంటుంది. వాక్యాన్ని బాగా వినాలా. అంటే స్థిరపరచడం అంటే ఏంటంటే బండ మీద స్థిరపరచడం అంటే యేసులో అంటకట్టబడము, వాక్యం మీద అంటకట్టబడము. దావీదు నిత్యుడైన ఉరియా సంగతి అని తప్ప తన జీవిత దినములని యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలను దేని విషయమందును తప్పిపోకుండా. ఎంత కాపుదల దేవుడు ఎంతగా కాపాడుతూ వచ్చినాడు. ఒక ఊరియా భార్య సంగతి తప్ప తన జీవితంలో ఇంకా పాపం వైపు పోకుండా అతని పాదాల్ని స్థిరపరిచినాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. భవిష్యత్తులో కూడా నీకు ఇది వాగ్దానము, మనందరికీ వాగ్దానము. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇంతవరకు మన పాదాన్ని, దావీదు పాదాలని ఏ రీతిగానైతే బండ మీద స్థిరపరిచినాడో, అంటకట్టబడినాడో, యేసుక్రీస్తులో అంటకట్టినాడో దేవుడు, గత సంవత్సరం అంతా మళ్ళా నూతన సంవత్సరం దయాకీటాన్ని ఇచ్చి కూడా మన పాదాలని తొట్టిల్లనీయకుండా వాక్యంలో స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన యేసులో స్థిరపరిచేవాడుగా ఉన్నాడు, దేవునిలో స్థిరపరిచేవాడుగా ఉన్నాడు, క్రమంలో స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. అయితే మనల్ని స్థిరపరిచినాడు. దావీదు జీవితంలో స్థిరమైన జీవితం. అందుకని దావీదు ఇచ్చిన గొప్ప సాక్ష్యం, జీవిత దినములను యథార్థంగా జీవించినాడు. యెహోవా ఇచ్చిన ఏ ఆజ్ఞ కూడా తప్పిపోకుండెను. అందుకని దావీదు చెప్తూ వచ్చినాడు, గుంటలో నుంచి, ఊబిలో నుంచి ఆయనను పైకి లేవనెత్తి బండ